దుర్మార్గంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కరెంట్ ఆఫీస్ భవనపురంలోని కరెంట్ ఆఫీస్ దగ్గర 42 మంది బాధితులు రోడ్డును పడిపోయే పరిస్థితి కనపడుతుంది ఈరోజు. ఎందుకంటే ఎవరో ఈ భూమి మాదే అని చెప్పని వీళ్ళని ఏదో ఎక్స్పర్ట్ ఇచ్చేసి కోర్టుని తప్పుడు వాగ్మూలాలు ఇవ్వడం జరిగింది. కోర్టులో వీళ్ళందరూ కూడా ఇప్పించి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, మా రాష్ట్ర నాయకులు పోతిన మహేష్ గారు, పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. చాలా నిరుపేదలు, వారికి నోటీసులు సర్వ్ చేశామని చెప్పని ఏదో విధంగా వాళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పని వాళ్ళు ఇక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను అడిగేది ఒకటే, స్థానిక ప్రజాప్రతినిధులంతా ఏం చేస్తున్నారు? అసలుకి ఇంతమంది 42 మంది రోడ్డు మీద పడిపోతుంటే మహిళలంతా కూడా పోలీసుల్ని పాపం చాలా బాధతో, ఆక్రోశంతో, చాలా ఆవేశంతో, చాలా ఆవేదనతో పోలీసులు కాళ్లు పట్టుకుంటున్నారు, మాకు మనుగడ కల్పించండి అని. ఈ స్థలాలకి ఇక్కడ మున్సిపల్ ప్లాన్ ఉంది, బ్యాంకులో లోన్లు ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్లాన్స్, బ్యాంకు లోన్స్తో కడితే ఈరోజు కొంతమంది వాళ్ళకి తెలియకుండా ఇది మాది అని చెప్పని కోర్టును కూడా తప్పుదో పట్టించే విధంగా ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేసి వారికి పోలీసు వ్యవస్థ అంతా కూడా, నాకు తెలిసి విజయవాడలో ఉన్న పోలీసు అంతా కూడా ఈరోజు ఇక్కడనే ఉంది. ఇక్కడేదో చాలా పెద్ద ఇది జరిగిపోతుంది. పోలీసు వ్యవస్థ గాని, ప్రభుత్వాలు గాని పేదవారిని కాపాడాల్సిన పరిస్థితి పోయి వాళ్ళని రోడ్డు మీద పడేసే విధంగా, నాకు తెలిసి సిటీలో పోలీసులంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో ఉన్న పోలీసులంతా కూడా ఈ పేదవారి పొట్ట కొట్టడానికి మాత్రం ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఇది చాలా బాధాకరం. నేను గతంలో ఇంతకుముందు వచ్చాను, రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలా. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి, అన్ని పార్టీలు వీళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పని. కానీ ఆ ధోరణి ఇక్కడ నాకేం కనబడట్లే. మరి కబ్జా చేసేవాళ్ళు జనసేన పార్టీ వాళ్లే, మళ్ళీ ఇక్కడ కొంతమంది వాళ్లే కనబడుతున్నారు. మళ్ళీ ఇక్కడ చాలా బాధేస్తుంది. ఎవరైనా కానీ మానవతా దృష్టితో ప్రతి ఒక్కళ్ళను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా కాకుండా వీళ్ళని రోడ్డు మీద పడేయడం అనేది చాలా బాధాకరం. ఇదేనా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులంటే ఇవేనా? కనీసం 15 నెలల్లో ఒక ఇల్లు కట్టించిన పరిస్థితి లేదు. ఈ కుటుంబాలు మాత్రం రోడ్డు మీద పడేస్తున్నాయి. P4 అంటే ఇదేనా? అంటే పేదవారి భూములు తీసుకుని పెత్తందారులకు అప్పచెప్పడం P4 అవుతుందా? ఇది చాలా బాధాకరం. తప్పకుండా బాధితుల తరపున ఎవరైతే ఇక్కడ పాపం రూపాయి కూడబెట్టుకుని పిల్లల పెళ్లిళ్ల కోసం అని చెప్పని, అదేవిధంగా వాళ్ళు నీడ ఉండడానికి వాళ్ళు చేస్తే ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. తప్పకుండా ఎవరైతే ఈ యొక్క 42 మంది ఫ్లాట్స్ ఉన్నారో వాళ్ళ తరపున వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. దయచేసి నీ కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నా, స్థానికంగా ఉన్న ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మీరు పేదవారి తరపున ఉంటారా, పెత్తందారుల తరపున ఉంటారా అనేది మీరు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతుంటే ఏ ఒక్క స్థానిక ప్రజాప్రతినిధి దీంట్లో ఇంతవరకు రాలేదు. కనీసం వీళ్ళ మొర వినడానికి కానీ దాదాపు 2 నెలలు వీళ్ళు ధర్నాలు చేశారు. ధర్నాలు చేసినప్పుడు మాత్రం ఒకరోజు జనసేనలో, ఒక టీడీపీ వాళ్ళు వచ్చి మీకెందుకు మేము అండగా ఉంటాం, మీకు పని అయిపోయింది, మీకు ఇబ్బంది లేదని చెప్పన్నారు. ఇప్పటికీ అదే మాటలు చెప్తున్నారు. కానీ ఒక పక్కనేమో వీళ్ళని లోపల నుంచి మహిళలను కూడా జుట్లు పట్టుకుని లాగి బయటపడే పరిస్థితి కనబడుతుంది. చాలా బాధాకరం. మహిళలను ఏ విధంగా అవమానిస్తారనేది ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. మీకు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం ఏం చేయాలండి? పేదవారికి అండగా ఉండాలి. కానీ పేదవారికి నీడ లేకుండా చేస్తుంది కూటమి ప్రభుత్వం. దయచేసి ఇప్పటికైనా కానీ ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మీరు స్పందించాలి. పేదల తరపున నిలబడతారా, పెత్తందారులు నిలబడతారా అని చెప్పని నేను మిమ్మల్ని మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం ప్రాంతం జోజినగర్లో అన్యాయంగా ఎవరైతే పేదవాళ్ళు నివసిస్తున్న 42 ఫ్లాట్ల యజమానులు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద దౌర్జన్యంతో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఈరోజు అన్యాయంగా ఉదయం నుంచి గారా పాప పేదవాళ్ళని భయపెట్టి ఇళ్లలో నుంచి లాగి
ఈరోజు వాళ్ళని ఖాళీ చేపించే విధంగా పోలీసు వాళ్ళ సహకారంతో అన్యాయంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఉదయం నుంచి గారా మా నాయకులు సమన్వయకర్త పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీను గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోదరులు పోతుని మహేష్ గారు, స్థానికంగా మా వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు గారా ఈరోజు పేదవాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళందరికీ అండగా నిలుస్తూ లీగల్ గా లాయర్ గారు అందరితో గారు మాట్లాడి ఉదయం నుంచి ఇదే ప్రాంతంలో అందరు కూడా ఉన్నారు. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యం. ఒక ప్రైవేటు భూమికి సంబంధించి ఈరోజు పోలీసులు వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎంతో మంది ఈరోజు విజయవాడ నగరంలో ఎంతో మంది అన్యాయంగా ఎన్నో కార్యక్రమాలు విజయవాడలో జరుగుతుంటే ఎప్పుడు రెస్పాండ్ అయిన పోలీసు వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం సంబంధించిన వ్యక్తుల కోసం ఈరోజు విజయవాడలో ఉన్న సగం మంది పోలీసులు అందరూ ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇదేనా కూటమి ప్రభుత్వం రాజకీయం? మేము ఆ రోజే చెప్పాం, పేదవాళ్ళ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, పెత్తందారుల తరపున కూటమి ప్రభుత్వం. ఇది ఆ రోజు ఈరోజు నిజం చేశారు. ఈరోజు పేదవాళ్ళ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది, పెత్తందారులు ఎవరైతే దౌర్జన్యాలు భూమి కబ్జాలు చేస్తున్నారో వాళ్ళ తరపున ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరు గారు ఉంచుకున్నారు. ఎంపీ మాట్లాడట్లా, ఎమ్మెల్యే మాట్లాడట్లా, ఎవరు గారు కనపడకుండా ఈరోజు పోయారు. ఎవరు సమాధానం చెప్తారు ఈ ఒక 42 మందికి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఆ పేదవాళ్ళకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. పశ్చిమ నియోజకవర్గం జోజీనగర్ లో శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ భూముల్ని ఇక్కడ సుమారు 42 మంది పేద సామాన్య వర్గాలకు చెందినటువంటి వాళ్ళు 30 సంవత్సరాల కిందట కొనుగోలు చేసి పన్నులు కడతా, కరెంటు బిల్లులు చెల్లిస్తా, బ్యాంకు రుణాలు తెచ్చుకొని సంపూర్ణ హక్కులతో వారు సామాన్య జీవితం గడుపుతూ ఉంటే ఈ స్థలాన్ని ఏదో రకంగా కొట్టేయాలని ఈ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీని ఎవరైతే ఏర్పాటు చేశారో ఆదిశేషు అన్నటువంటి వ్యక్తి మరణిస్తే దాన్ని ఏదో రకంగా మాయ చేసి కోర్టు వారిని కూడా తప్పుదారి పట్టించి ఈ 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కొట్టేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఆర్డర్లు కూడా తెచ్చుకున్నారు. మరి ఈ స్థానిక ప్రజలందరికీ కూడా మేము కిందటి నెలలో కూడా వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే మరి వెస్ట్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గాని మేము గాని అందరం కూడా వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళ ఆందోళనలో పాల్గొన్నాం. వాళ్ళకి అండగా నిలబడ్డాం. ఇప్పుడు కూడా ఈ రోజు పొద్దున కూడా మరి పెద్ద ఎత్తున మరి పోలీస్ శాఖ వారు కూడా కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రజలకు అండగా నిలబడకుండా మరి ఎవరైతే దొంగతనంగా ఈ భూములు కొట్టాలనుకుంటా ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడుతూ ఉన్నారు. పోలీస్ శాఖ వారిని కూడా మేము ఒకటే మాట్లాడుతూ ఉన్నాం, మీరు ఇక్కడ రక్షించడానికి వచ్చింది ఏమైనా ప్రభుత్వ భూమినా? ఇంత పెద్ద ఎత్తున పోలీసులు గాని యంత్రాలు గాని ఇవన్నీ కూడా వచ్చింది ప్రభుత్వ భూమిని రక్షించడానిక, లేకపోతే పేద ప్రజల భూముల్ని లాక్కొని పెట్టుబడిదారులకో పెత్తందారులకో అప్పచెప్పేందుకు వచ్చారా మీరు? వీళ్ళందరూ కూడా ప్రాధేయపడుతున్నారు కదా, మాకు సమయం ఇవ్వండి. సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేశాం. 3 రోజుల్లో దీని మీద స్టే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. 28వ తారీఖు 29వ తారీఖు అని ప్రాధేయపడుతున్నా సరే మీరు కనీసం వాళ్ళ మొరాలకించకుండా వాళ్ళ ఆవేదన పట్టించుకోకుండా బలవంతంగా ఈ ప్రక్రియ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మేము కూడా ఒకటే అడుగుతా ఉన్నాం, ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాం, కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. బాధితుల్లో కొంతమంది జనసేన పార్టీ సానుభూతి పరులు ఉన్నారు. వాళ్ళందరూ గతంలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి జనవాణిలో మా భూములు కాపాడమని పవన్ కళ్యాణ్ గారికి అర్జీ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ రోజున
ఇక్కడికి వచ్చేటువంటి లీగల్ సెల్ కూడా జనసేన పార్టీ కృష్ణా జిల్లా లీగల్ సెల్ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ లీగల్ సెల్ వాళ్ళే ఉన్నారు చూడండి. అలాగే కోర్టులో కేసు వేపించింది కూడా ఇక్కడ ఉండేటువంటి బాధితులతో కొంతమందితో కేసు వేపించింది కూడా జనసేన పార్టీ నాయకులే. బాధితులు వాళ్ళే, కోర్టులో కేసులు వేపించింది వాళ్ళే. అట్లాగనే కోర్టు తరఫున కమిషన్ గా వచ్చింది జనసేన పార్టీ లీగల్ సెల్ వాళ్ళే. ఇది ఎంతవరకు సమంజసం? ఇక్కడ వీళ్ళందరికీ కూడా బాధితులందరికీ అండగా నిలబడి పోరాడతారా లేదా, వీళ్ళని కాపాడతారా లేదా అన్న విషయం మీద స్పష్టం చేయాలి. ఖచ్చితంగా నిలబడాలి. 42 మంది ప్లాట్ ఓనర్లకి న్యాయం చేయాలి, అండగా నిలబడాలి. స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందించట్లా, స్థానిక ఎంపీ గారు ఎందుకు స్పందించట్లా, దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఇంతమంది బాధితులుంటే మరి ఈ సమస్యకి కోతవేటు దూరంలోనే మరి ఎమ్మెల్యే గారి కార్యాలయం ఉంది, ఎందుకు స్పందించరు? ఎంపీ గారు ఎందుకు స్పందించరు? ఇంతమంది బాధితులు ఉన్నారు కదా, వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ బాధితులందరికీ కూడా పార్టీలకు అతీతంగా నిలబడాలి, న్యాయం చేయాలి. వీళ్ళందరూ కూడా సామాన్యులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోలీస్ శాఖ వారిని, విజయవాడ కమిషనర్ గారిని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపి గారు, మీరు ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలి. ఇక్కడ జరిగినటువంటి అన్ని అంశాల మీద మీరు కూడా సిట్ ఉంది కదా, ఈ రోజున మీరు కూడా సిట్ ఏర్పాటు చేయాలి. ఈ సొసైటీ అక్రమంగా ఏ విధంగా తీసుకున్నారు, ఏ విధంగా కొంతమంది చేతుల్లోకి పోయింది, ఏ విధంగా దొంగ పత్రాలు సృష్టించారు, ఏ విధంగా మజీద్ అనేటువంటి వ్యక్తి ఈ సొసైటీ ద్వారా భూముల్ని, ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టారు అనేటువంటి అంశాల మీద మీరు కూడా దర్యాప్తు చేయాలి, సిట్ వేయాలి. మీరు పేద సామాన్య వర్గాలకు అండగా నిలబడి తీరాలి. అప్పటి వరకు కూడా మీరు పేద ప్రజలకు అండగా నిలబడాలని కూడా మిమ్మల్ని అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు తెలవాల్సి వచ్చినప్పుడు తెలియాల్సిందే, అందులో ఎటువంటి మొగమాటం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం.